ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. నేను స్టీఫెన్. నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అది దేవుని గురించి. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, శ్రమల్లో నలిగిపోతున్నారో, అనుకున్నయన్నీ జరగట్లేదని ఇబ్బంది పడుతూ, బాధపడుతూ ఉన్నారో, ఒంటరితనంలో ఫీల్ అవుతున్నారేమో. సో, ఇలాంటి పరిస్థితులు ఎవరు కలిగున్నా ధైర్యంగా ఉండమని చెప్తాను. ఎందుకంటే దేవుడు ఇలాంటి శ్రమలు కలుగజేసినప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే మీరు శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో దేవుని తట్టు నిలబడి ఆయన నామంలో మీరు ఎప్పుడైతే మొరపెడతారో ఆయన మీకు బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని ఇస్తాడనమాట. అప్పుడే కదా ఆ ఎన్ని శ్రమల్లోంచి నలిగిన నీవు దేవుడు ఎప్పుడైనా సరే మనం అంటాము ఒక కుమ్మరి అని. ఎందుకంటే ఎందుకు పనికిరానటువంటి ఒక మట్టి కుమ్మరి తలుచుకుంటే దాన్ని విలువైన పాత్రలాగా చేయగలుగుతాడు. సో, అలాగే ఇప్పుడు మనము ఎందుకు పనికిరానటువంటి వారిగా ఉండొచ్చు, పాపంలో ఉండొచ్చు, ఎటువంటి దరిద్రతలో మనం ఉండొచ్చు. సో, దేవుడు మనల్ని ఒక విలువైన పాత్రలాగా చేయాలని ఆశపడుతున్నాడు. సో, అందుకనే మనకి దేవుడు అనేక విధములైన శ్రమలు కలుగజేస్తాడు. సో, దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైనా సరే మీరు అనుకున్నది జరిగింది అంటే అది ఒక ఆశీర్వాదం అని అర్థం. సో, మీరు ఎప్పుడైతే అనుకున్నది జరగలేదో, మీరు కోరుకున్నది మీ దగ్గరికి రాలేదో అది దేవుని యొక్క ప్రొటెక్షన్. ఆయన మిమ్మల్ని ఫ్యూచర్‌లో రక్షించాలని ఆశపడుతున్నాడు. మీరు ఏదైతే ఆశపడుతున్నారో అది జరగలేదు అంటే ఆ యొక్క ఆశ వల్ల మీకు ఫ్యూచర్‌లో అనేది ఏదో ఒక శ్రమ కలిగే అవకాశం ఉండొచ్చు. సో, అందుకనే దేవుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం దాన్ని మీకు కలుగజేయట్లేదు. అలా అని దేవుని దగ్గర నుంచి వేరు అవ్వకండి. దేవునికి చాలా దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి. ఆయన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆయన మీకు త్వరలోనే ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. అందరికీ వందనాలు.